రాయల్ ఎఫర్మేషన్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. కొంతమందికి 11 అనే నెంబర్ పదే పదే కనబడుతూ ఉంటుంది. అలా కనబడుతూ ఉంటే అది మీతో ఏదో చెప్పాలనుకుంటుంది. అది మీరు ఒంటరిగా లేరు అని చెప్తుంది. 11 అనేది యూనివర్స్ నుంచి ఒక స్పిరిచువల్ సైన్. మీరు ప్రెజెంట్ కరెక్ట్ వర్క్ చేస్తున్నారని ఒక ప్రూఫ్ అది. ఈ వీడియోలో 11 ఆర్ 111 నెంబర్ కనబడడం వల్ల ఎలా మనుషుల లైఫ్ చేంజ్ అవుతుందో చెప్తాను. 1111 నెంబర్తో మన కోరికలను ఎలా నిజం చేసుకోవాలో, ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలో ఆ రిచువల్స్ కూడా చెప్తాను. దాంతో మీకు కావాల్సిన డ్రీమ్స్, వస్తువులు, జాబ్ అండ్ లవ్ని కూడా మీరు మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూట్యూబ్లో కనబడిందంటే యూనివర్స్ మీకు ఏదో చెప్పాలని అనుకుంటుంది. 1111 అనేది ఒక నెంబర్ మాత్రమే కాదు, అది ఒక స్పిరిచువల్ సైన్. న్యూమరాలజీ ఉంటుంది కదా, అందులో 111 అనేది ఒక పవర్ఫుల్ నెంబర్, అంటే మాస్టర్ నెంబర్గా నమ్ముతారు. ఎలా అంటే ఆ నెంబర్కి హై వైబ్రేషన్స్ ఉన్నాయని, మీ డెస్టినీకి ఈ నెంబర్తో హై ఇన్ఫ్లుయెన్స్ ఉందని నమ్ముతారు. మీకు ఎప్పుడైనా 1111 నెంబర్ కనబడినప్పుడు ఇక మీరు ఏ వర్క్ చేస్తున్నా అది కరెక్ట్గా చేస్తున్నారు, స్టార్ట్ చేయండి అని అర్థం. యూనివర్స్ మనతో యూ హ్యావ్ టు స్టార్ట్ దిస్ వర్క్ అని చెప్తున్నట్లుగా 1111 అనేది యూనివర్స్ నుంచి మీకు ఒక ఇంట్యూషన్. యూనివర్స్తో మీకు డైరెక్ట్ కనెక్షన్ ఏర్పడుతుందని మెసేజ్, లేదా ఒక సింక్ మాదిరిగా యూనివర్స్తో మీరు కరెక్ట్ వేలో ఉన్నారని ఈ 11 నెంబర్ కనబడినప్పుడల్లా మీరు త్వరగా ఈ ప్రపంచంలోకి వచ్చిన పర్పస్ అనేది అచీవ్ అవ్వబోతున్నారని ఒక మెసేజ్ అన్నమాట. ఈ 1111 నెంబర్ కనబడినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయో నేను చెప్తాను. మీకు ఎప్పుడైతే 111 నెంబర్ కనబడుతుందో మీరు మీ ఇంట్యూషన్ని నమ్మడం స్టార్ట్ చేయాలి. మీరు ఏదైనా గట్టిగా అనుకున్నారనుకోండి, నేను చెప్పింది రైటేనా అని ఆ టైంలో మీకు డౌట్ వచ్చినప్పుడు 1111 నెంబర్ కనబడింది అనుకోండి, అది యూనివర్స్ కూడా రైట్ అని చెప్తుందని మీరు అర్థం చేసుకోవాలి. యూనివర్స్ నాతో ఉంది, నేను వర్క్ని మొదలు పెట్టాలి అని ఆ టైంలో మీరు కాన్ఫిడెంట్గా ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. అప్పుడు ఆ వర్క్ మీరు అనుకున్నట్లుగానే జరిగిందనుకోండి, అది మామూలుగా ఏదో ఒకలా అయిపోయిందిలే, ఇదేమీ నా అదృష్టం కాదు, ఇదేమీ 111 వల్ల కాదు అని అనుకోకండి. అది ఖచ్చితంగా యూనివర్స్, అది మీకు తగ్గ హెల్ప్ చేసింది. మీ విష్ ఏదైనా పూర్తయిందంటే ఆ విష్ పూర్తవ్వడానికి ఒక మెసేజ్ ఉండి ఉంటుంది, దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఉదాహరణగా ఎలా చెప్పాలంటే, మీకు కరెక్ట్గా 1111 నెంబర్ కనబడినప్పుడు ఏదైనా విష్ కోరుకోండి. అది అలా కనబడినప్పుడల్లా ఒకే కోరికని ఊరికే అలా కోరుకోండి. ఇలా ట్రై చేసి చూద్దామని చాలామంది ట్రై చేశారు, అండ్ వాళ్ళలో చాలామందికి నిజం కూడా అయ్యాయి. సో అలా అవ్వడానికి వెనుక ఏదో ఒక మెసేజ్ ఉందని అర్థం. మీరు ఒక వస్తువు కావాలి, నాకు ఆ వస్తువు కావాలి అని చాలాసార్లు అన్నారనుకోండి, ఆ వస్తువుని ఎవరో వచ్చి గిఫ్ట్ ఇవ్వడం, లేదా ఏ విధంగా అయినా మీకు లభించడం జరుగుతుంది. ఒక వ్యక్తి ఈ కంపెనీలో నేను జాబ్ కొట్టాలి అనుకున్నారు. కరెక్ట్గా అదే కంపెనీలో అదే టైంలో హైరింగ్ అని చెప్పడం, అతను జాబ్ కోసం అప్లై చేశాక జాబ్ తనకి రావడం వంటిది జరిగింది. అనుకున్న జాబ్ రావడం ఇదంతా కోఇన్సిడెన్స్ కాదు. మీరు కరెక్ట్గా ఎప్పుడైతే యూనివర్స్తో మీరు ఒక సింక్లో ఉండి ఉంటారో ఆ టైంలో యూనివర్స్ మీ మాటలకి, కోరికలకి స్పందిస్తుందన్నమాట. కానీ మీరు అలా మేనిఫెస్ట్ చేయడం వలనే కావాల్సింది దక్కిందని చాలామంది అర్థం చేసుకోరు. ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటారు. కానీ మీరు ఎప్పుడైతే యూనివర్స్ కనెక్షన్లో ఉందని తెలుసుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ 111 కనబడినప్పుడు లేదా 1111 వచ్చినప్పుడు మీరు మేనిఫెస్ట్ చేస్తే మీకు మీ డ్రీమ్స్ నిజం అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మీ విష్ పూర్తవుతుందో అలాంటి టైంలో మీరు డౌట్ పడకూడదు. మీకు ఏది వచ్చినా అది యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు మనకి యూనివర్స్ హెల్ప్ చేస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తే పూర్తిగా అర్థమవుతుంది. ఉదాహరణకు మీరు జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళారు, మీరు డౌట్ఫుల్గా ఉన్నారు. నేను ఈ జాబ్కి అప్లై చేయాలా, లేక వేరే కంపెనీకి అప్లై చేయాలా అని డౌట్గా ఉన్నారనుకోండి, కరెక్ట్గా మీకు అదే టైంలో మొబైల్ ఇలా ఓపెన్ చేసి చూసినప్పుడు 1111 కనబడింది అనుకోండి, మీరు అర్థం చేసుకోవాలి యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తుంది అని. నువ్వు ఎక్కడైతే ఏ పాత్ర అయితే ఉన్నావో అది కరెక్ట్గా ఉన్నావని. సో
ఇంకో ఉదాహరణ చెప్తాను. మీరు ఎప్పుడైనా ఒక రెస్టారెంట్లో కూర్చున్నారనుకోండి, ఆ రెస్టారెంట్కి మీరు మీ ఫ్రెండ్స్ కానీ లేదా ఇంకెవరినైనా తీసుకుని వచ్చారనుకోండి, మీరు ఒకవేళ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారనుకోండి, తనతో ఉన్నప్పుడు మీకు ఎప్పుడైనా సరే మీరు ఆర్డర్ చేసిన బిల్ ఉంటుంది కదా, దాంట్లో ఎప్పుడైనా 111 నెంబర్ కనబడడం వంటివి జరిగినప్పుడు మీకు అది యూనివర్స్ ఇస్తుంది, నువ్వు సెలెక్ట్ చేసుకున్న పార్ట్నర్ పర్ఫెక్ట్ అని. సో మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది ఎలా మనతో యూనివర్స్ కమ్యూనికేట్ అవుతుందో అని. ఒక్కోసారి ఇలా కూడా అవుతుంది, మీరు మీ లైఫ్లో చాలా ఫ్రెష్గా ఉంటారు, అలాంటి టైంలో ర్యాండమ్గా ఒక బుక్ తీశారు, బుక్ ఓపెన్ చేసి చూస్తే అప్పుడు కరెక్ట్గా 111 నెంబర్ ఉన్న ఒక పేజీ వచ్చిందనుకోండి. ఆ పేజీలో ఏదైతే ఉందో, ఏమైతే రాసి ఉంటుందో అది ఒకసారి చదవండి. ఖచ్చితంగా మీ లైఫ్లో ఏదైతే ప్రాబ్లంలో ఉన్నారో అది ఎలా సాల్వ్ చేయాలో రాసి ఉంటుంది. ఇలా యూనివర్స్ మనతో మెసేజ్ అంటే మాట్లాడుతుంది. మీకు ఇలా ఎప్పుడైనా జరిగి ఉంటే కామెంట్లో చెప్పండి, అప్పుడు అందరికీ నమ్మకం కలుగుతుంది. ఇప్పటిదాకా చెప్పిందంతా 1111 యూనివర్స్ మనతో ఎలా కమ్యూనికేట్ అవుతుంది, ఎలా మాట్లాడుతుంది, ఎలా మెసేజ్ ఇస్తుందో అనే మొత్తం డీటెయిల్స్. ఇప్పుడు చెప్పేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే కరెక్ట్గా మనకి ఏదైతే కావాలో అది ఎలా మేనిఫెస్ట్ చేయాలనేది తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పబోయేది మేనిఫెస్ట్ రిచువల్ అన్నమాట. జాగ్రత్తగా వినండి. ఒక మూవీలో ఒక సీన్ ఉంది. అదేంటంటే మనం మనస్ఫూర్తిగా ఏదైతే కోరుకుంటామో అది మనకు దక్కడానికి యూనివర్స్ అన్ని విధాలుగా ట్రై చేస్తుందట. అది మనం అచీవ్ అవ్వాలని అంత గట్టిగా మనం కోరుకోవాలన్నమాట. ద సీక్రెట్ అనే బుక్లో కూడా మన మేనిఫెస్టేషన్ ఎంత పవర్ఫుల్ అనేది ఉంది. మీకు ఎప్పుడైతే 1111 ఆర్ 2222 నెంబర్ సింక్లో ఉన్నట్లు కనబడుతుందో అప్పుడు వెంటనే మీరు ఐస్ క్లోజ్ చేసి మీకు కావలసినన్ని కోరికల్ని కోరుకోవాలి. కోరుకున్న వెంటనే మీరు ఎక్కడైతే ఆ నెంబర్ని చూశారో ఐస్ ఓపెన్ చేసి తరువాత అదే నెంబర్ని మీరు చూడాలి. అప్పుడు మీ మెసేజ్ అనేది యూనివర్స్కి వెళ్ళినట్లు అర్థం. నాకు తెలిసినంత వరకు చాలామంది ఇదే టెక్నిక్ని ఫాలో అవుతారు. చాలామంది విష్లు కూడా పూర్తయ్యాయి. మీరు మేనిఫెస్టేషన్ చేసే టైంలో మీ ఇంటెన్షన్ అనేది క్లియర్గా ఉండాలి. క్లియర్గా అంటే ఉదాహరణకు నేను ఆర్థికంగా స్థిరంగా సమృద్ధిగా ఉండాలి, నాకు కావలసినంత ధనం నా జీవితంలోకి ప్రవహించాలి, నా కెరీర్లో నాకు ఎన్నో అవకాశాలు రావాలి, నేను నా కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ ఆనందంగా ఐశ్వర్యంగా సమృద్ధిగా జీవించాలి. ఇలాంటివి క్లియర్ ఇంటెన్షన్స్ అన్నమాట. ఇలాంటివి నిజమవుతాయి. అదే మీరు ఇంకొకరికి చెడు జరగాలనో ఇంకొకడు పైకి రాకూడదనో వంటివి కోరుకున్నారనుకోండి, అవి మేనిఫెస్టేషన్ అవ్వదు. సో మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది 1111 అంటే ఏంటి, ఎలా మేనిఫెస్ట్ చేయాలి, 1111తో యూనివర్స్ ఎలా కమ్యూనికేట్ అవుతుంది అని. ఇది 1111 లేదా 111 గురించి ఇన్ఫర్మేషన్. మీకు ఏవైనా ఇన్సిడెంట్లు జరిగి ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఎందుకంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ కామెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్.